హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలాస్ కిచెన్ వరల్డ్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజైతే నేను ధనియాలతో కారపొడి ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చట్నీలతో పనే ఉండదండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. నేనైతే 250 గ్రామ్స్ ధనియాలు తీసుకున్నానండి. 250 గ్రామ్స్ ధనియాలకి 50 గ్రామ్స్ ఎండుమిర్చి తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని 2 టీ స్పూన్స్ జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేసుకుని ఎండుమిర్చి వేసుకోండి. ఎండుమిర్చి వేసేసుకుని చిన్న మంటలో పెట్టుకుని దోరగా వేయించుకోవాలండి. ఇవన్నీని పెద్ద మంట పెట్టుకుంటే త్వరగా మాడిపోతాయి. చిన్న మంటలో పెట్టుకుని దోరగా వేయించుకోండి. కరివేపాకు కూడా అందులోనే వేసేసుకుని దోరగా వేయించుకొని క్రిస్పీగా వేగాలండి. ఇవన్నీని క్రిస్పీగా వేగే వరకు అలా వేయించుకోవాలి. వేయించుకుని మిక్సీ జార్లోకి తీసేసుకోండి. ఇవన్నీని పూర్తిగా చల్లారనిచ్చేయాలి. మిక్సీ జార్లోకి తీసేసుకుని ఇలా దోరగా వేయించుకుంటేనే పొడి చాలా టేస్టీగా వస్తుందండి. మనం వేయించుకోవడంలోనే ఉందండి అంతాని. ఇవి ఇప్పుడు ఇవన్నీ తీసేసుకున్నాక అందులోనే ధనియాలు కూడా వేసుకుని వేయించుకోవాలండి. చిన్న మంటలో పెట్టుకుని ధనియాలు కూడా దోరగా వేయించుకోవాలండి. రంగు మారే వరకు దోరగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకూడదండి పొయ్య. చిన్న మంటలోనే దోరగా వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి పొడి. ఇలా వేయించుకుని అన్నీని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇవన్నీని చూసారా ఎలాగా క్రిస్పీగా వచ్చినాయో? ఇలా వేయించుకోవాలి. ఇలా కరకరలాడుతూ వేయించుకుని అందులో తగినంత ఉప్పు వేసుకుని మిక్సీ ఆడుకోవాలండి. పూర్తిగా చల్లారిపోయాక మిక్సీ ఆడుకోవాలి. ఇవన్నీ మెత్తగా మిక్సీ ఆడుకున్నాక ఈ కారం అంతాని అందులో ధనియాలు కూడా వేసుకుని ధనియాలు కూడా గలగలలాడుతున్నాయండి బాగాని. అలా వేయించుకుని పూర్తిగా చల్లారాక ఈ ధనియాలు కూడా అందులో వేసేసుకుని మళ్ళీ మిక్సీ ఆడేసుకోవాలండి. మెత్తగా మిక్సీ ఆడేసుకోండి. మెత్తగా మిక్సీ ఆడేసుకున్నాక గుప్పుడు వెల్లుల్లిపాయలు తీసుకుని అందులో వేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు వేసుకుంటే సువాసన బాగుంటుంది. పొడి కూడా టేస్ట్ వస్తుందండి. ఈ పొడి ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదండి. ధనియాలు ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా వస్తుందండి ఈ పొడి. అంతేనండి, ధనియాల కారపొడి రెడీ అయిపోయింది. ఇది ఇడ్లీల్లోకి, దోశల్లోకి, రైస్లోకి చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.